ఈ రోజు మన గ్రాడ్యుయేషన్ డే అని చెప్పి ట్రైన్ ఎక్కి తిరుపతి అయితే వచ్చేసాను. హలో గైస్, ఎలా ఉన్నారంతా? వెల్కమ్ టు వివి బ్లాగ్స్. ఇదే మన కాలేజ్ ఎస్విసి తిరుపతి. ఈ కాలేజ్ లోనే మనం కింద మీద పడి 3 సంవత్సరాల్లో ఇంజనీరింగ్ కంప్లీట్ చేసాం. మనం అయితే లాటరల్ ఎంట్రీ అనమాట, అందుకని 3 years. ఇది మా కాలేజ్ గ్రౌండ్, ఇది సివిల్ బ్లాక్. సార్ వాళ్ళు 9కి రమ్మన్నారని చెప్పి నేను కరెక్ట్ గా 9కి వెళ్ళిపోయాను. అక్కడికి వెళ్ళి చూస్తే నేను తప్ప ఎవరు రాలేదు. ఇంకా టిఫిన్ చేద్దామని చెప్పి క్యాప్టరీకి వెళ్ళిపోయా. ఒక మసాలా దోశ తీసుకుని వేసాను అనమాట. టేస్ట్ ఎలా ఉందో అని మాత్రం అడగండి. వ్యూ బాగుందని చెప్పి ఈ క్లిప్ రికార్డ్ చేశా. ఇంక ఇవన్నీ పక్కన పెట్టి వచ్చిన పని కానిద్దామని రిజిస్ట్రేషన్ దగ్గరికి అయితే వెళ్ళిపోయా. ఫస్ట్ మన ఫ్యాకల్టీకి హాయ్ చెప్పి రిజిస్టర్ అయిపోయా. రిజిస్టర్ మాత్రం అయితే చాలు, 300 కట్టి రోప్స్ తెచ్చుకోమన్నారు. ఇది వ్యాపారం. దీనికి మళ్ళీ 300 బొక్క అని బాధపడే లోపు నా ఫ్రెండ్ మహేష్ అయితే వచ్చాడు. వాడి సెకలు చూడండి. ఇంకా 1 by 1 మా క్లాస్మేట్స్ అందరూ వచ్చేసారు. సేమ్ పండు కోతి లెక్కన ఉన్నావురా. గెస్ట్లు వచ్చేసారు. ఇంకా లోపలికి వెళ్ళాలంటే ఆడిటోరియం లోకి వచ్చేసాం. స్టేజ్ మీద చైర్లు ఉన్నాయి కానీ గెస్ట్లు లేరు. బోర్ కొడుతుంటే ఎన్సీసీ పిల్లలతో నా ఫ్రెండ్స్ తో బాగా ఆడుకున్నాను. ఆ లోపు డిగ్రీ ఇవ్వడానికి అయితే నన్ను ఏమో అనౌన్స్ చేశారు. ఇంకా పైకి ఎక్కి ఫోటోకి స్టిల్ ఇచ్చి ప్రిన్సిపల్ షేక్ హ్యాండ్ ఇచ్చి వచ్చేసా. ఆ లోపు లంచ్ టైం అయిపోయింది. ఇంకా నేను నా ఫ్రెండ్స్ తినడానికి అయితే బయలుదేరిపోయాం. తనే మా క్లాస్ టాపర్ నవ్య. నాకెందుకో ఫుడ్ నచ్చలేదు, అందుకే తనకే తినిపించేసాం మొత్తం. ఇంకా లంచ్ అయ్యాక ఫుల్ గా ఎంజాయ్ చేసాం. అవన్నీ చెప్పాలంటే ఈ వీడియో సరిపోదు. దీనికి పార్ట్ 2 వీడియో కూడా రెడీ చేస్తున్నాను. పార్ట్ 2 వీడియో కావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.